కొడాలి నాని మళ్ళీ తెర మీదకి వస్తున్నాడు. కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి కాదు, ఏదైనా ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు కాదు. కొడాలి నాని అనగానే బూతుల నాని అనేది ఆయన డిగ్రీగా జనం భావించేటటువంటి దశలో కొడాలి నాని గురించి మళ్ళీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నాకు అసలు కొంతమంది గురించి రాజకీయాల్లో ఎత్తడమే అసహ్యం అనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ మరొక ప్రచారం. నేను ఇప్పుడే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడాను కదా, అదే పార్టీకి సంబంధించినటువంటి కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ పార్టీలోకి వస్తే ఏముంటుంది? రోజుకో బూత్ సినిమా ఉంటుంది, బీభత్సమైనటువంటి తిట్లతో ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది. భరించే వాళ్ళు భరిస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. కానీ మరి చట్టం ఉందా? విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైనా పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళండి, నా మీద దాడి జరిగింది, నేను వినలేనటువంటి బూతులు తిట్టారు, నా మీద దాడి చేశారు అని అంటే హాస్పిటల్కి పంపించి దెబ్బలు ఎక్కడ తగిలినాయో చూడమంటారు. ఎక్కడ రక్తం కారినటువంటి దెబ్బే లేదు అని అంటే అసలు ఇక్కడ కేసే లేదంటారు పోలీసు. చట్టం అలా ఉంది. తిడితే తప్పు లేదట, కొట్టి రక్తం మళ్ళీ కొట్టి మామూలుగా గాయాలు కనపడకపోతే అది కేసు కూడా పెట్టడానికి అవకాశం లేదంటారు పోలీసులు. పెట్టి ఉపయోగం లేదంటారు. అసలు పెట్టాల్సిన అవసరం ఎక్కడున్నది? మిమ్మల్ని కొట్టినట్టుగా గాయాలకు సంబంధించినటువంటి రక్తం ఎక్కడ కారింది, ఎక్కడ మీకు దెబ్బ తగిలింది అన్నటువంటి ఆధారం డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా కనపడట్లేదు కదా ఇక్కడ అంటారు. సో పరిస్థితి అలా ఉంటుంది. అలాగే కొడాలి నాని ఎందుకని పదే పదే బూతులు తిట్టగలడు? మామూలుగా కాదు, అత్యంత నీచమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఇంత బరి తెగించి ఎలా మాట్లాడగలరు? కారణం ఒక్కటే, ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క బలహీనత అని ఎవరైనా అనుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పది. కూటమి ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా సరే ఏం చేయగలుగుతారు? చట్టబద్ధమైనటువంటి శిక్షలు లేనప్పుడు అత్యంత నీచమైనటువంటి భాష ఉపయోగించే వాళ్ళ మీద మనం కేసు పెట్టగలమేమో, కానీ వాళ్ళను కఠినంగా శిక్షించేటటువంటి చట్టం ఉన్నదా? ఇవాళ పదే పదే కూటమి ప్రభుత్వం చేతులు ముడుచుకుందా? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? మాకు జరిగినటువంటి అవమానాలు వదిలేశారా? అలాగే జరిగినటువంటి దాడులు కళ్ళకి ఇప్పటికీ మాకు బాధ కలిగిస్తున్న ఇవాళ నాయకులకి చలనం లేదేంటి? అసలు ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి పౌరుషం ఉందా, బాధ్యత ఉందా? ఇలాంటి ప్రశ్నలు వేయటం అనేది చాలా తేలిక. అత్యంత తేలికైనటువంటి విషయం ఒక సలహా ఇవ్వటం. ఆ సలహాలే ఇస్తూ ఉంటాం. ఏమని? వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి పౌరుషం లేదు, వీళ్ళకి పట్టుదల లేదు, అసలు కూటమి ప్రభుత్వానికి దమ్మే లేదు అని. దమ్ముకి, బాధ్యతకి, పరిపాలనలో ఉన్న వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. నీతిమంతుడికి పరిమితులు ఉంటాయి. నీతి లేని వాడికి పరిమితి ఏముంటుంది? వాడి నాలుగుకి అడ్డం ఏముంటుంది? కానీ ఇక్కడ అడ్డం పడాల్సింది ఎవరు? చట్టం. మహిళలను అత్యంత నీచంగా ట్రోలింగ్ చేస్తే ఒక చట్టం లేదు, ఒక శిక్ష లేదు. ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తిట్టిన వాడిని తీసుకొని వెళ్ళి అరెస్టు చేయిస్తారు. 4-5 రోజుల్లో మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. మళ్ళీ అదే పంచాంగం బిగిన్ చేస్తాడు. వాట్ టు సే? హూ ఆర్ ద కల్ప్రిట్స్? ఎవరిది తప్పు? ఇప్పటికీ నీ తల్లిని, నీ చెల్లిని, అలాగే నీ కుటుంబ సభ్యులందరినీ నీచాతి నీచమైనటువంటి భాషతో తిట్టేవాడికి శిక్షలే లేవనంటే ఇవాళ భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి లోపాన్ని మనం ఎత్తి చూయించాలి. జడ్జెస్కే కర్మ పట్టింది, పడాల్సిన కర్మ. తిట్టిన తిట్లు మామూలు కాదు. హైకోర్టు జడ్జెస్ మీద చేసినటువంటి ఆరోపణలు మామూలు కాదు. మరి శిక్షలేవి? కానీ ఏంటి, గమ్మత్తుగా ఒక నాటకం జరుగుతుంది. వీడు తిట్టాడు కాబట్టి అరెస్టు చేశామంటారు. ఫైన్, అరెస్టు చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మళ్ళీ ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. ఎస్, ఎటు జైలుకి పోయాను, పాపులర్ అయ్యాను, 10 మంది నా గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది, పొలిటికల్ ఐడెంటిటీ. అది బూతులతో రావచ్చు, దాడులతో రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. కానీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? రేపు రాబోయే ఎన్నికలలో నాకే ఎమ్మెల్యే సీటు, లేకపోతే నాకే నామినేటెడ్ పోస్టు,
ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం కొంచెం అలర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బూతుకు బూతు సమాధానం కాదు అని టీడీపీ నమ్మింది అని కొంతసేపు మనం భావిద్దాం. ఎందుకు నమ్మింది? ఆ పార్టీకి అధ్యక్షుడిగా, ప్రధాన నాయకుడిగా, సీనియర్ పొలిటీషియన్స్గా, ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘకాలం పాలించినటువంటి ఒక ప్రతిభావంతుడిగా చంద్రబాబు నాయుడికి ఆయనకి మంచి పేరుంది. అందుకని ఆయన ఎప్పుడు ఏం చెప్పాడు? బూతుకు బూతు సమాధానం కాదు, తొందరపడద్దు అన్నాడు. మంచిది. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు పేరుతోటో ఆ పార్టీ పేరుతోటో కొంతమంది అధికార ప్రతినిధులు కానటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎక్కడి నుంచో వచ్చి దిగొచ్చిన వాళ్ళు, అసలు తెలుగుదేశం పార్టీకి వాళ్ళే స్థాపకులు అన్నట్టు, వాళ్ళే కర్త కర్మ క్రియ అన్నట్టుగా నీచమైనటువంటి భాషతో ఇవాళ విపక్షాల మీదో విపక్ష నాయకుల మీదో మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు కనపడుతోంది రాష్ట్రంలో? వ్యంగ్యంతో కూడినటువంటి సంభాషణ. నేను పేర్లు ఎత్తాల్సిన పని లేదు, కానీ అవసరమైతే పేర్లు చెప్పచ్చు. వాట్ ఈజ్ దేర్? ఎక్కడి నుంచో దిగొస్తారు రాజకీయ ప్రయోజనం కోసం. వైసీపీకి సంబంధించిన ఒక నాయకురాలు, ఆమె యాంకర్గాను చిన్న నటిగాను ఉన్నటువంటి ఒక ఆమె ఉంది. ఆమె ప్రెస్ మీట్ పెట్టగానే ఆమె మాట్లాడే అబద్ధాలు కావచ్చు, అవాస్తవాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాటిల్ని మిగతా పార్టీలు వాళ్ళు, వ్యతిరేక పార్టీలు వాళ్ళు విమర్శ చేశారు. మంచిది. మరి వైసీపీ పార్టీ కాని వాళ్ళు ఆ పార్టీని భుజాన వేసుకున్నట్టుగా ఒక కండవా వేసుకోనో, ఒక రంగు వేసుకోనో, ఒక ఏకపాత్రాభినయం చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకు ఇలా? దేనికి ఉపేక్షిస్తున్నాం? రాజకీయం అంటే డ్రామాలా, ఏకపాత్రాభినయాలా, లేకపోతే ఏదైనా జోకర్లు వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడతారా? వాట్ టు సే? ఇది కదా ఆలోచించాల్సింది. చంద్రబాబు గారు చెప్పింది లోకేష్ ఆచరిస్తున్నది బూతుకు బూతు సమాధానం కాదు, అభివృద్ధి మాత్రమే మన మంత్రం. ఏదైతే రెడ్ బుక్ ఉందో అందులో నోట్ చేసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూయించి అవసరమైతే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నటువంటి నాయకులు ఉన్నారు ఒక పక్కనైతే, ఇదే పార్టీ తరపున అధికార ప్రతినిధులమంటూ ఒక సోషల్ మీడియాలో కూర్చొని సొంత వెబ్సైట్లు పెట్టుకొని నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ పార్టీ పరువు పోతుందా లేదా? ఇవాళ పాలకపక్షంగా ఉన్నటువంటి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందా లేదా? వీళ్ళందరినీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కొంతమందికి చాలువాలు కప్పి మరీ పక్కన నిలబెట్టుకోవడంలో ఉన్న ఔచిత్యం ఏంటి? వాళ్ళకున్నటువంటి అర్హత ఏంటి? మనం ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడి నుంచో దిగొచ్చి అసలు అద్భుతమైనటువంటి ప్రతిభావంతుడైనటువంటి జర్నలిస్టుగా మాట్లాడేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ యాంకర్స్గా కనపడుతున్నారు, ప్రజెంటర్స్గా ఇవాళ మాట్లాడుతున్నారు. దాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే ధైర్యం ఏ పార్టీకి ఉండదు. కానీ ఇవాళ రాజకీయ పార్టీల్లో కూడా అడ్డగోలు భాష, అసలు తెలుగు రాదు, తెలుగు రాని వాళ్ళు మీడియాలో కూడా ఉన్నారు. తెలుగు రాని వాళ్ళు ఎడిటర్లుగా క్లెయిమ్ చేస్తూ ఆ ఛానల్స్ మొత్తం వాళ్ళదే చేసుకొని సొంతం చేసుకొని మాట్లాడేటటువంటి నత్తిరాయుళ్ళు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో అదొక పెద్ద నేరమైతే, మరి ఇవాళ రాజకీయాల్లో ఎవడు పడితే వాడు వచ్చేసి ఆ పార్టీని భుజానేసుకొని ఎన్టీఆర్ పేరు గుర్తుండదా? పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సిద్ధాంతాలు గుర్తుకురావా? అలాగే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సైద్ధాంతిక నిబద్ధత గుర్తుండదా? ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి పద్ధతిలో ఎవరు పడితే వాళ్ళు మర్యాద లేనటువంటి భాషా వ్యాఖ్యలు అవసరమా? ఇది కూడా ఆలోచించాలి. విపక్షాన్ని మనం ఎలా అయితే విమర్శిస్తున్నామో ఇవాళ తప్పు చేస్తోంది ఇంకా అని, ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచించవలసింది,
ఇవాళ కూటమి ప్రతినిధులుగా కంటే కూడా, అధికార ప్రతినిధులుగా కంటే కూడా, మంత్రుల కంటే కూడా, ప్రధాన నాయకుల కంటే కూడా పుట్టుకొస్తున్నటువంటి పుట్టగొడుగులు లాంటి కొంతమందిని ఆపకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పే కొంత చేశారేమో, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ నింద మోయకుండా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నా. నమస్తే, మీ రాజేంద్ర.